హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. జనరల్గా నేను మేడంతో సార్స్ వీడియో తీశానండి. ఆ వీడియో వచ్చేసి 35 నిమిషాలు. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఇది ఆల్బమ్ అనమాట. మేడంతో సార్స్లో ఏమేమి మైనపు బొమ్మలు ఉన్నాయి, ఎవరెవరు ఉండి ఏంటి అని చెప్పేసి చూడటానికి ఇది షార్ట్ వీడియో అనమాట. ఓన్లీ జస్ట్ 5 మినిట్స్. అందులో బొమ్మలు మాత్రం ఏమున్నాయి ఏంటని మనం రఫ్గా చూసుకుని అది విజిట్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోవచ్చు. అలా అనేసేసి మొత్తం మీరు వెళ్ళటానికి కుదరట్లేదు, ఓన్లీ ఇక్కడ వీడియో చూసినా సరిపోద్దంటే నా వీడియో మేడంతో సర్స్ వీడియో ఉందండి. అది 35 మినిట్స్. అది చూస్తే కనుక మీరు వెళ్ళినంత అనుభవం అయితే కలుగుద్ది. అక్కడ ప్రతి ఒక్కటి నేను వీడియో తీసాను. ఆ బొమ్మలు ఏమేమి ఉన్నాయో అంతా కూడా. అలాగే ఇవంతా కూడా ఆల్బమ్ అనమాట. ఈ ఆల్బమ్ని చూసుకుని కూడా మీరు వెళ్ళాలా వద్దని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా మేడంతో సర్స్ జనరల్గా అందరికీ తెలుసు, సింగపూర్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఇదైతే లండన్లో అనమాట. మేము ఆల్రెడీ 2012లో మేడంతో సర్స్కి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు గాంధీ తాత అలాగే మోడీ గారు వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడైతే అసలు గాంధీ తాత మోడీ గారు అది ఏం లేరండి. జనరల్గా మామూలుగా కొంతమంది పొలిటీషియన్, వాళ్ళకి దేశం సంబంధించి యూకే సంబంధించిన ఆటగాళ్ళు, పొలిటీషియన్స్, సైంటిస్టులు వాళ్ళవి మాత్రమే ఉన్నాయి. ఎందుకో మరి వాళ్ళవి తీసేశారు. మనకు అంత తెలియదు కదండి జనరల్గా కూడా. కొంతమంది అయితే రామ్ చరణ్దే లండన్లో ఉందని చెప్పారు. అసలు మేము ఎంటర్ అవ్వగానే రామ్ చరణ్, అప్పుడు మేము వెళ్ళినప్పుడు 2012 వెళ్ళినప్పుడు కూడా రామ్ చరణ్ది లేదు, ఉందని చెప్పి మొన్న ఒక వీడియో వైరల్ అయింది. సరే ఏంటని ఎంటర్ అవ్వగానే మేము అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు రామ్ చరణ్ది లేదండి, సారీ అని చెప్పారనమాట. అదేంటి మరి ఉందని చెప్పారు కదా, అది సింగపూర్ తీసుకొచ్చి లండన్లో రామ్ చరణ్ అదే మైను బొమ్మ ఉందని చెప్పేసి వైరల్ చేశారనమాట. ఏంటి మేము చూసాము, రామ్ చరణ్ ఎక్కడా కనిపించలేదు ఏంటి అనుకున్నాం అనమాట. అలాగే ఇవంతా కూడా చూడండి, మైనపు బొమ్మలు అంతా. అంతకుముందు ఇవి కత్రినా కైఫ్, షారుఖ్ ఖాన్, మన సచిన్ టెండూల్కర్, మన ఇండియా నుంచి వాళ్ళ ముగ్గురే ఉన్నారండి. గాంధీ తాతదే అలాగే మోడీ గారిది తీసేశారనమాట. ఇంకా వాళ్ళకి ఆటలు వాళ్ళవి మాత్రం ఉంచారు. మీరు ఎవరైనా ఫుల్ వీడియో చూడటానికి టైం లేకపోతే ఈ ఆ మేడంతో సరస్సులో ఏమేమి బొమ్మలు ఉన్నాయనేసి ఈ ఆల్బమ్ చూస్తే మీకు అర్థమైపోద్దండి. అట్లాగే మేము ప్రతి ఒక్కరి దగ్గర వీడియో, ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకున్నాము. మాకు ఇది వచ్చేసి మేము జనరల్గా 2:30కి ఎంటర్ అయ్యాము. 2:30కి లోనకి వెళ్తే అది వచ్చేసేసి మేము బయటకు వచ్చేసరికి 5:30 అట్లా అయింది. అంత టైం పట్టింది. బాగా స్పెండ్ అంటే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చండి. మాకు ఒక్కొక్కరికి టికెట్ వచ్చి 24 పౌండ్స్ అయింది. మేము ఇదిగోండి సచిన్ టెండూల్కర్ని చూడగానే మాకు ఆయన దగ్గరికి వెళ్ళి, అట్లాగ మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో అవి తీసుకోలేము. ఆ పక్కనే ఉండే నిజమైన మనిషితో ఫోటో దిగినంత హ్యాపీ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళు క్రికెటర్, వాళ్ళు బిజీగా ఉంటారు, మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఫోటోలు, వీడియోలు తీసుకోలేం కదా. అలాగే అందుకనేసి ఇక్కడ మేడంతో సారీస్కి వెళ్తే వాళ్ళతోటి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, అనుభూతి అయితే కలుగుద్ది అనమాట. అచ్చం నిజమైన మనుషుల్లాగానే ఉన్నారు. చూడండి, మీకు ఈ వీడియో, ఈ ఫోటో ఆల్బమ్ అన్నీ చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది కదా. మాకు కూడా అదే విధంగా అనిపించింది అనమాట. ఆ వీడియో వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నిలబడదు, ఏమో బ్రిటిష్ రాణి, ఆమె రాణి దగ్గర పక్కన నిలబడినట్టు నిజంగా మనిషి ఆమె మీద చెయ్యేసి, ఆమె మన మీద చెయ్యేసి నిలబడిందన్న ఇదైతే అనిపించింది అనమాట అండి మాకైతే. ఈ ఆల్బమ్ వచ్చేసి నేను వీడియో తీసాను కానీ ఈ ఆల్బమ్ కూడా మాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఆల్బమ్ కూడా తీసుకున్నాము. ఈ ఆల్బమ్ చూసినా మీకు ఏమేమి బొమ్మలు ఉన్నాయి అందులో అనేది అనిపించింది అనమాట. ఇంకా ట్రైన్ తోటి అంతా కూడా చాలా వర్త్ఫుల్ అనిపించిందండి. లండన్ కనుక మీరు వస్తే ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఓన్లీ లండన్ బ్రిడ్జ్, లండన్ అయ్యే కాదు, ఈ మేడమ్స్ సారీస్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. మన ఫేవరెట్ యాక్టర్స్ దగ్గరికి, పొలిటీషియన్స్ దగ్గరికి, అలాగే క్రికెటర్లు, ప్లేయర్స్ దగ్గరికి మనం వెళ్ళలేకపోతే వాళ్ళు ఇక్కడ మన దగ్గరికి వచ్చి మనతో వీడియో, ఫోటోలు తీసుకున్న అనుభూతి అయితే బాగా అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఏమనిపిస్తుందో ఈ ఫోటోలు, వీడియోలు చూడంగానే కామెంట్ అయితే పెట్టండి. నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క నిమిషం క్యాప్చర్ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్యాప్చర్ చేసుకున్నాము. ఇవి మేము ఆల్రెడీ చూసినా కూడా అప్పుడు వీడియో తీసుకోలేదు. ఈసారి అయితే వీడియో, ఆల్బమ్ రెండూ తీసుకున్నాను అనమాట.
దాదాపుగా మేము ఇప్పుడు వెళ్ళి 12 ఇయర్స్ పైన అవుతుంది. ఇప్పుడు రెండోసారి నేను అప్పుడు మా అత్తగారు, మామగారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాను. ఇప్పుడు మా మదర్‌కి చూపిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాననమాట. మేము అక్కడ అన్ని ప్లేసులు కవర్ చేసాము లండన్‌లో. అట్లాగే అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకొని చాలా ఒక రోజు, 2 రోజులు అక్కడే ఉండేసేసి మా అంతా వీడియో అన్నీ తీసుకున్నామంట గుర్తుగా అనేసేసి. ఎన్నో సార్లు వెళ్తాము. మనం వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క మేము 12 ఇయర్స్ ముందు ఎలా ఉన్నానో ఇప్పటికి అంతా మారిపోతూ ఉంటాం కదా! మనం మనిషి సంవత్సరానికి చేంజ్ అవుతూ ఉంటాం కదా! అలాగా ఏ సంవత్సరం ఎలా ఉండాం ఏంటనేసేసి ఈ అట్లా వీడియోలు, ఆల్బమ్‌లు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను నేనైతే. ఎందుకంటే మా బాబు వాళ్ళు ఏ పోజులు ఇస్తే అదే విధంగా ఆ పోజులు ఇచ్చాడనమాట. అప్పుడు ఇంకా ఎలా కూర్చున్నాడో అతను ఎలా కూర్చుంటే అతను అలాగే కూర్చోవడం, మంకీతో ఆడటం, ప్లే చేయటం అట్లాగే